అందరికీ వందనాలండి. ఈరోజు సోమవారం ఆశ ప్రార్థన. ప్రతి ఒక్కరూ స్థిరమైన భక్తి జీవితం కలిగి ఉండాలని ప్రార్థించుకున్నామండి. దేవుని స్తుతి చెల్లించుకుని ఆరంభించుకున్నాము. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మ అయిన తండ్రికి, ఆదిలో ఇప్పుడు ఎల్లప్పుడూ గాఢమైన ఉన్నట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావంలో ఆయనకి కలుగులు కాక ఉంది. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావనామానికి వందనాలు, స్తోత్రములు నాయన. మా జనకాల సమయంలో తండ్రి ప్రభుత్వం నిన్ను స్తుతించుటకు ప్రభుత్వాన్ని పాలన చెంత తండ్రి నన్ను మొదలుటకు దేవా నన్ను ప్రభు మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభు. లైవ్లో వీక్షించే ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను మేము నాన్న ఈరోజు అంశగతి ప్రార్థించగా మీరే ప్రార్థనకు నెరవేర్పులు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి సన్నిధికి బలంగా దించివేయండి దేవా. మా తండ్రి దర్శన ఆత్మలు, ప్రవక్తల ఆత్మలు, పర్వత పశువుల ఆత్మ ఇక్కడ ఉంచండి. దేవదత్తుల సంచారం ఇక్కడ ఉంచమని ఆదినంతవరకు కేవలం మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం అందుకోమని స్తుతులకు పాత్రుడైన యేసునామములో ప్రార్థించిన పరమ తండ్రి. పాటలు పాడుకుంటే దేవుడి తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 55వ పాట, వేల ప్రార్థన పాట పాడుతున్నాను. దేవా దేవుని లోకాలెండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వారండి. లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు. దేవా దేవుని మొక్కాలండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వారండి. మంచమోదిగానే మొదట మోకాలుని మన తండ్రిని తలంచుకొనుట, మంచి పనులన్నిటి మించిన పని అవును. కొంచెమైనను బద్దకించుట సరికాదు. దేవా దేవుని మొక్కాలండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వారండి. అన్నము తినుటకు ముందు వందనములు ఆచరించుట గొప్ప విందు. అని దేవుడు మీకు అందించునని నమ్ముకొన్న ఎడల కొందురానందముతో. దేవా దేవుని మొక్కాలండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వారండి. పయనమై ప్రార్థించుకోండి, దేవుడు మిమ్ము పరిణాముగా నడుపునండి. భయము కల్గదు మీ బాట చదునయ్యుండు, రయముగా వెళ్ళుదురు రంజిల్లు మీ మనసు. దేవా దేవుని మొక్కాలండి ఓ ప్రియులారా, దేవా రాజుని గొల్వారండి. ఆపదలో ప్రార్థించుకోండి, అది తాపును అప్పుడాయనను స్తుతించండి. మీపైన దేవునికి మెండైన ప్రేమాయని ఈ పనిలో మీరు గ్రహించుకొనవలయును. దేవా దేవుని మొక్కాలండి
70 చావుంది చావును చంపి జీవించేను కావున మనకు మోక్షము నమ్మిన ఎడల దేవా దేవుని మ్రొక్కాలండి ఓ ప్రియులారా దేవారాజుని గల్వరండి ఎన్ని తిరిగినా పోవు పాపంబులు ఎంత ఏడ్చినా పోవు ఎన్నాళ్ళు పుణ్యక్రియలెన్ని చేసినా పోవు అన్నీ చేసిన క్రీస్తు నందు నమ్మినా గాని దేవా దేవుని మ్రొక్కాలండి ఓ ప్రియులారా దేవారాజుని గల్వరండి లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆ వెంకని పనులు ఆరంభించుట మేలు దేవా దేవుని మ్రొక్కాలండి ఓ ప్రియులారా దేవారాజుని గల్వరండి వనత కనెక్షన్ కీర్తన 14వ పాట జయము జయము యేసురాజా పాడుకుని దేవుని స్తుతిద్దామండి. జయము జయము యేసురాజా జయము సంఘమునకు నీకు జయము జయము యేసురాజా జయము సంఘమునకు నీకు లయము లయము ఓ సాతానా లయము లయము ఓ సాతానా లయము దయ్యాలకు పునకు లయము దయ్యాలకు పునకు జయము జయము యేసురాజా జయము సంఘమునకు నీకు సాతాను క్రియలన్నిటికీ సర్వనాశనము చేయుము సాతాను క్రియలన్నిటికీ సర్వనాశనము చేయుము సాతాను శిరము త్రొక్కి సాతాను శిరము త్రొక్కి సంపూర్ణ విజయము నిమ్ము సంపూర్ణ విజయము నిమ్ము జయము జయము యేసురాజా జయము సంఘమునకు నీకు నరహంతకుడా సాతానా నరులతో పంతమేలా నరహంతకుడా సాతానా నరులతో పంతమేలా నరరూపి యేసు సిలువా నరరూపి యేసు సిలువా నరుగా గొట్టెను నీ తలను నరుగా గొట్టెను నీ తలను జయము జయము యేసురాజా జయము సంఘమునకు నీకు నీతో కను ఆడించెదవా లోకమును పీడించెదవా నీతో కను ఆడించెదవా లోకమును పీడించెదవా
గనుకారమ్ము అదిగో నరకాగ్నికి పొమ్ము, అదిగో నరకాగ్నికి పొమ్ము. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. సాతానా నీకపజయము జరిగినది జరిగి పొమ్ము, సాతానా నీకపజయము జరిగినది జరిగి పొమ్ము. మా తండ్రికి విజయము, మా తండ్రికి విజయము. మహిమా ప్రభావము కలిగే, మహిమా ప్రభావము కలిగే. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. మాకు జయము కలిగించిన మా తండ్రి నీకే స్తుతులు, మాకు జయము కలిగించిన మా తండ్రి నీకే స్తుతులు. ఏకదేవా త్రియేకదేవా, ఏకదేవా త్రియేకదేవా, ఇప్పుడు నీకు స్తుతి హారతులు, ఇప్పుడు నీకు స్తుతి హారతులు. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. లయము లయము సాతానా, లయము లయము సాతానా, లయము దయ్యాల గుంపునకు, లయము దయ్యాల గుంపునకు. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. అన్నాక వాక్యం చదువుకున్నామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1 నుండి చివరి వరకు చదువుకున్నామండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి మీ పేరు రాయటకు నాకు అగత్యం లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి, అయితే మిమ్మల్ని గురించిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడిన ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మకం కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడము, మీరును సిగ్గుపరచబడదని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చదమని చెప్పిన ధర్మము పిసిరితనముగా ఇక ధారాళముగా ఇవ్వనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేతికే వారిని హెచ్చరించట అవసరమని తలంచితిని. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సర్వ కనుకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలనని దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదారి ఆ భాగ్యం గలవారగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి అవధానం వలన మా ద్వారా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడను. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కలకు సహాయం కలుగు చేయటం మాత్రం కాకుండా అనేకులు దేవుడికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలంగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనటి యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మం చేసినందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుస్తున్నారు. మరి మీ ఎడల దేవుడు కనబరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవాలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పసక్యము కానీ ఆయన వరము
దేవునికి స్తోత్రము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. సన్నిధికరం జరిగించుకున్నాం అండి. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మొక్కెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. దైవలక్షణాలు స్థుతించుకున్నాం అండి. సర్వజ్ఞాని జ్ఞానమైన తండ్రి, నీ జ్ఞానము దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు ఇచ్చినావు. ఆ జ్ఞానం వల్లనే మానవులు సృష్టిలో అనేక మర్మములు తెలుసుకొచ్చున్నారు. నేను అనుకున్నది నెరవేరాలని నోరు నెత్తి కొట్టుకున్నా నా ఇష్టం నెరవేర్చవు. కారణము నా జ్ఞానములకు తెలియదు, కానీ నీ జ్ఞానములకు తెలియను. అది నెరవేర్చిన నాకు హాని అని నీ సర్వజ్ఞానులకు తెలియను. బైబిల్లోని సంగతులు తెలియనప్పుడు అనేక ప్రశ్నలు వేసుకొని మనసు చెడగొట్టుకుందుము. అప్పుడు మా జ్ఞానం మీద ఆనుకనుక నిన్ను అడిగిన తప్పక వివరితవు గనుక వందనములు. అవునే పరమదేవని వందనానాగల్వాతితో గైకొన్ జనులకు నిరతమును కృపా నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. సైతాన్ని ఎదిరించుకున్నాం అండి. ఓ త్రియక దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించుకోవాలని నీ వాక్య గ్రంథాలు రాయించావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం ముందు వాటిని ఎదిరించున్నాం. మా ఎదురింపుల వల్ల సైతానికి వేదన నిస్సత్తుగా కలిగించము. మా ఎదురింపుల వల్ల నీకు మహిమ స్థానంలో జయము కలిగించము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చిన నీ లోక పదార్థంలో రాయించినావు కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొచ్చున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో సర్వలోకంలో ఆదరించి ఆయతపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో త్రియేక దేవుని నామంలో గాలి లోకంలో బంధకంలో సాతాన చలారా దురాత్మల సమూహంలారా దెయ్యంలారా భూతంలారా పిశాచంలారా మేము మిమ్మల్ని ఎదిరించు గద్దించున్నాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ యేసు ప్రభువా, నీవు అరణ్యంలో సైతానుతో సాతాన పొమ్మని చెప్పినావు. మత్తయి 4:10. వాడొక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలాగుంటాడు? ఆ వాక్యం ఈవేళ మేము వాడుకునేటట్లు నీ కృప దయచేయము. నీవు వాడిన మాటలు మేము వాడిన సాతానికి ఎక్కువ భయము. ఆ ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాము. ఓ దేవా, మేము రక్షింపబడినాము, సాతాను రక్షింపబడలేదు. రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా, రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా? కనుక వాడి మాటలు బలం లేనివని మేము ఎదిరించటకు మాకు సాహసము దయచేయము. పరిచయ పత్రిక. ఓ సాతాన, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నా. ఇది రాకడ వరకు చెల్లును. ఆ తర్వాత మేము నీకు కనబడి మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్వమా సర్వకార్యాలు శ్రమతో కూడిన చావు నీకు. నన్ను బాధించినప్పుడల్లా రాత్రబడిన శిక్షలు పైబడి నీకు. యూఫ్రటీస్ నదుల భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించుకునే కంపము భీతి కలుగు నీకు. ఏడసనమాట తలెత్తి హింస నీకు. హర్మగద్దం యుద్ధము హడలు నీకు. కడతలను గొయ్యి మొట్టికాయ నీకు. అగ్నిగుణమనంత నిరాశ నీకు. సాతాను ఆటాలిక సాగానియావు. సాతాను ఆటాలిక సాగానియావు. పాతాళాన్ని కథని పంపివేసెదావు. పాతాళాన్ని కథని పంపివేసెదావు. సమర్పణ ప్రార్థన. పాపమును బట్టి మరి యొక్క పాపము, అవిశ్వాసము, అధైర్యము,
దిగులు, అనిశ్చయత, విసుగుదల, నీ నడిపింపును అపార్థం చేసుకొనుట, నీ నిశ్శబ్దమును గ్రహింపలేకపోవుట, సైతానుకు, శత్రువులకు, గాలి తుఫానుకు, ఎండకు, వానకు, పిడుగులకు, చెడ్డ కలలకు, తప్పుడు దర్శనములకు, యుద్ధములకు, కరువులకు, వ్యాపించు వ్యాధులకు, విషపురుగులకు, మరణమునకు, నరకమునకు భయపడక నిన్ను బట్టి భయములను నివారణ చేసుకొంటకు పూనుకున్నాను. ప్రార్థనలో స్థుతులు. ఈ వాక్యమంతయు చదివి మమ్మల్ని ఎలాగో శుద్ధీకరించుకోవాల్సింది కొంతవరకు నేర్చుకున్నాము. ఈ వాక్య జ్ఞానములకు తోడుగా మాకు నీ పరిశుద్ధాత్మ సహాయం ఇచ్చి మా జ్ఞానాన్ని వెలిగించి నీ రాకడకు ఎట్లు సిద్ధపడవలసినది నేర్పించమని వేడుకొనుచున్నాము. నేనిక సిద్ధంగాలేనని తెలిసినది నిరుకుగానం పరిశుద్ధాత్మయ నన్ను కడకు సిద్ధము చేసి కొనును త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన గ్రంథంలో స్థుతులు. ప్రకటన 5:9-10. 4 జీవులు 24 ప్రజలు చేసిన స్థుతి. నీవు ఆ గ్రంథాలను తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేస్తుంది కనుక వారు భూలోకమందు ఏలుదని కొత్త పాట పాడుదురు. ప్రకటన 5:12. దేవదూతల స్థుతి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచున్నది. ఆమేన్. సంగమంతాయు వృద్ధి జన్నాగా తండ్రి పొందు పుత్రుడుందు ఆత్మముందు నిత్యకీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ప్రార్థన జరిగించుకున్నామండి. ఈరోజు మరి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం కొరకు స్థిరమైన భక్తి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉన్నట్లుగా మరి ఎవరు మరి ఆత్మీయ జీవితంలో చల్లారిపోవడం కానీ నిలవచ్చిన స్థితి లేకుండా ప్రతి ఒక్కరు వెచ్చమైన వారిగా ప్రభు కొరకు రగిలింపబడేవారు వెలిగి అనేకులు వెలిగించేవారు ఉండాలి. మనం వారితో ప్రార్థన చేద్దాము. లైవ్ వీక్షించేవారు కూడా ఈ ప్రార్థన అంశాలు కూడా మీరు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన ఎక్కిపించాలని మనం చేస్తున్నాము. ప్రేమాస్పర్యమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఉన్నతులు అత్యున్నతులు అద్వితీయులు మా దేవ, నీకు సాటైన వారు ఎవరు లేరు, నీకు సాటైన దేవుడు ఎవరు లేరు. వాక్యం సెలవిస్తున్నావు తండ్రి. మా దేవ, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని తెలియజేస్తావు నా తండ్రి. మరి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నేను సేవించాలి, ప్రేమించాలని తెలియజేస్తావు దేవా నా తండ్రి. ఈ మధ్యాహ్న కలిసిన ప్రతి ఒక్కరు మన బలహీనతలు ప్రభువులతో ఒప్పుకున్నాం దేవా. మా పూర్ణమైన హృదయంతో నేను ప్రేమిస్తున్నామా, లేకపోతే దేవా తండ్రి ఇదిగో అనేకమైన ఆయా వాటిని మేము ప్రేమించి దేవా తండ్రి నిన్ను కూడా వాళ్ళని అందరితో సమానంగా మేము ఎంచుతున్నామా, మమ్మల్ని క్షమించు
మన ప్రభువుని అడుగుదాం. దేవా తండ్రి, మీరే మాకు తన మొదటి స్థానమై ఉండాలి దేవా. మిమ్మల్ని మాత్రమే మేము కేవలం ప్రేమించాలి, ఆరాధించాలి. కానీ ఇదిగో ప్రభువా తండ్రి, మా శక్తిహీనతను బట్టి మేము దేవా ఆయా వాటిని ప్రేమిస్తున్నామేమో తండ్రి. ఆయా వాటిని దేవా మారుస్తున్నామేమో నాయన. ఆయా వాటిని మేము తండ్రి తలంచుకొని మేము సంతోషం కలిగి ఉంటున్నామేమో. కానీ దేవా అన్నింటికీ కారణభూతులు ఆది సంభూతులైన మీరు సర్వలోక సృష్టికర్తైన మిమ్మల్ని పక్కన పెట్టి దేవా మేము వేటి దేవా ఇదిగో తండ్రి ఏమి తిందమో అని దాని తండ్రి ఆహారం గురించైనా, ఏమి ధరించుకుందామో అని వస్త్రం గురించైనా, ఏమి త్రాగుదామో అని పానం గురించైనా మేము వాటి మీద నైనా మా ఆసక్తి నిలుపుచున్నామేమో, వాటికి మేము ప్రేమించున్నామేమో దేవా తండ్రి. ఆయన ప్రభు ఇదిగో తండ్రి మా బలహీనతలు ఇదిగో అని మన ప్రభు చేత ఉప్పు వేసుకున్నాం దేవా. నాయన ప్రభు మాకు కావాల్సిన వాటన్నిటిలో ప్రాముఖ్యమైనది మీరు మాత్రమే తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మమ్మల్ని సృజించారు దేవా. నేను ఆరాధికులుగా ఉండేటువంటి నేను గొప్ప సమూహంగా ఉండేటికి ఇదిగో తండ్రి ఆది తల్లిదండ్రుల్ని సృజించి మీరు ఫలించి విస్తరించి భూమిని నిర్మించమని మీరు వారికి ఆజ్ఞ ఇచ్చి వారిని తండ్రి ఫలింపజేశారు, విస్తరింపజేశారు, భూమిని నిర్మింపజేశారు తండ్రి. మరి దేవా ఇదిగో ఆయన తండ్రి యేసయ్య మేము నాయన మమ్మల్ని సృజించిన మమ్మల్ని కొన్న దేవుడము నిన్ను మరిచి మేము తండ్రి వేటిని వెంబడించున్నాము, వేటిని ప్రేమించున్నాము, వేటిని హత్తుకున్నాము దేవా తండ్రి అని ప్రతి ఒక్కరు మన హృదయాలను పరిశీలించుకోవాల్సిన వారమైనా దేవా తండ్రి యేసయ్య. తండ్రి ప్రభువా ఆనాడు ఆదాము అవ్వలు నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించక, నిన్ను తలంచక, నీపై ఆధారపడక తండ్రి అపవాది మాటలు విని తండ్రి ఇదిగో తినరాని పండు తిని దేవా శాపగ్రస్తులయ్యారు దేవా తండ్రి. నీ మాటలు మేము హత్తుకోవాల్సిన వారమైనా, వాటిని మేము తండ్రి నీ వాక్యం మా హృదయంలో ఉంచుకోవాల్సిన వారమైనా. వాక్యమే దేవుడని తెలియజేస్తావు తండ్రి. వాక్యమే దేవుడని తెలియజేస్తావు దేవా తండ్రి. వాక్యమే దేవుడని తెలియజేస్తావు ప్రభు. ఇదిగో ఈ వాక్యమే మేము నిలుపుకుంటే మిమ్మల్ని మేము నిలుపుకున్నట్టే దేవా. మీ అందున వాక్యము నా యందు మీరు నిలిస్తే మీరు బహుగా ఫలిస్తారన్నావు తండ్రి. కానీ మరి దేవా ఇదిగో మేము ఎట్టి విధముగా ఉంటున్నాము. ఇది దుబాటు మాసంలో ఉన్నాం, 10వ మాసంలో ప్రతి ఒక్కరు వాక్యంతో శుద్ధీకరించవలసిన వారమైన, వాక్యంతో ఒక స్నానం చేయవలసిన వారమైన, వాక్యంతో అన్ని జీవితం సరి చేసుకోవాల్సిన వారమైనాము. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యంలో తలంచేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకుంటున్నామా లేదా, దేవుని వాక్యాన్ని ఆచరణలోనికి అనుభవంలోకి పెట్టుచున్నామా లేదా మనం పరిశీలించుకోవాల్సిన వారమైనా. ఇహలోక పనిపాటులో ఆనాడు మార్తమేటి రీతిగా విస్తారమైన పనులు విస్తారమైన పనిపాట్లు పెట్టుకుని తండ్రి యేసయ్య ఆయన ఇదిగో నీ పాదల చెంత కూర్చుండేటువంటి స్థితిని దేవా తండ్రి. ప్రభు ఇదిగో తండ్రి ప్రభు ఇదిగో తండ్రి సమయంలో నీకు ఇవ్వలేక దేవా తండ్రి ఎన్నో ప్రభు పనులో నేను మునిగిపోయినది దేవా తండ్రి. అటు వారిగా మేము ఉంటున్నామా తండ్రి. ప్రతి దినము ప్రభు దిన ప్రార్థనలు చేయాలి, వాక్యాహారం భుజించాలని తెలియజేస్తూ పాటలో రాయించాడు దేవా. మరి దేవా ఇదిగో దిన ప్రార్థన చేయకపోతే ఆయన పక్కు తండ్రి మా మనసులోని స్వీయ శ్వాసలోని మలినం వెళ్ళకపోతుంది నాన్న. వాక్యాహారం భుజించకపోతే నాయన నీ వాక్యంలోని సంగతులను బట్టి మేము ఎలా నడుచుకోగలం నాయన. కాబట్టి దేవా మమ్మల్ని మన్నించని ప్రభుని అడుగు దేవా. క్రైస్తవులకు ఉండవలసిన తండ్రి తండ్రి ఇదిగో ప్రాథమికమైనవి ప్రార్థన వాక్య పఠనం తండ్రి ఇదిగో మేము నిర్లక్ష్యపడుతున్నాను. ఈ వాక్యమును తండ్రి చదివి ధ్యానించి ప్రభు వాక్యాలను ఆచరణలో పెట్టలేని వాడిగా ప్రార్థనతోనైనా ప్రభు అపవాదిని సమస్తమైన వాటిని జయించలేకపోతున్నాం మేము. ఇది మాలోని బలహీనత అని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టినట్లుగా గొప్ప కూలిపోయిన ఆత్మీయ జీవితంలో మనము
మరలా నూతన పరుచుకొని కట్టుకొనవలసిన వారమైన దేవా తండ్రి యేసయ్య ప్రభువులో దుష్టుడైతే నేను ఇదిగో తండ్రి గర్జించి తిరుగులాడుచున్న సింహం వల్ల తిరుగులాడుచు ఎవరి మృంగుదమా తిరుగుతూ ఆడుచున్నాను ఆయన. మీరు మాకు ఇచ్చిన ఆయుధములు వాక్యమని ఖడ్గము ప్రార్థన ఎటువంటి నాయన ప్రభువులో నీతో సహవాసం ద్వారా తండ్రి ఇదిగో ప్రభు మేము సమస్తాన్ని జయించగలము. నీ రాకడలో నిందారహితులుగా నిలబడగలమని ప్రతి ఒక్కరు మనం మన యొక్క బలహీనతలు ప్రభుత్వంతో ఒప్పు వేసుకోవాల్సిన వారు. తన పాపములు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. దేవా తండ్రి మా నిర్లక్ష్యమును బట్టి మా సోమరితనము లేకపోతే దేవా తండ్రి మా తండ్రి ఇదిగో ప్రభు యేసయ్య దేవా ఇతర తండ్రి నన్ను ప్రభు ఇదిగో ఆటంకములో ఏదైనప్పటికీ తండ్రి ఆనాడు చల్లపడు నాదామా నీతో సహవాసంలో ఉండగానే దుష్టుడు అబద్ధంతో మోసపరిచాడు. ఈనాడు నీతో సహవాసము ఉండకపోతే మేము నీతో మాట్లాడకపోతే మీ మాటలు మేము వినకపోతే ఇంకెంత అబద్ధములతో మోసములతో నిండిపోతాము. కాబట్టి ప్రభా మమ్మల్ని దేవా నాన్న మా బలహీనతను బట్టి మా దోష కార్యములు బట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మమ్మల్ని కడుగుమని ప్రభుని అడుగుతాం. దేవా ఇదిగో తండ్రి నీవు నన్ను మాకు ఇచ్చిన బహుమానాన్ని తండ్రి ఇదిగో ప్రేమించే వారిని మేము అనుకోం. అన్నిటికన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించి తండ్రి దేవా యేసయ్య మీరు మాకు ఇచ్చిన వాటితో మేము నాన్న నీ రాజ్యవ్యాప్తి కొరకు పనిచేయాలి తండ్రి. మరి ప్రభా ఇప్పటి వరకు అటు స్థితి నాలో లేదేమో మనం పరిశీలించుకొని ప్రభు చెంత పాప క్షమాపణ వేడుకోవాల్సిన వారమైన దేవా తండ్రి. మధ్యాహ్నం కాల్సిన ప్రతి ఒక్కరిని దృష్టించి దేవా తండ్రి యేసయ్య తండ్రి దుష్టుడు ప్రతి ఒక్కరిని తండ్రి ఓడిద్దామని తండ్రి తిరుగులాడుచున్నారు. కాబట్టి నాయన మీరు దేవా యేసయ్య తండ్రి యుద్ధ శూరుడు వీరుడు మీరు మా పక్షాన ఉంటే అపవాదికి అపజయమే మాకు జయమే. కాబట్టి వాడి తండ్రి మీరు మరి చూస్తున్నారు వాడి కళల్లోకి తండ్రి బాణం వేసిన గుచ్చివేయండి దేవా. వాడికి నాయన ప్రభుత్వ ప్రార్థనలతో ఒక అవసరం లేదు కాబట్టి వాడి తోలు వేమని వేస్తున్నాము వేడుకొనిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ప్రభా. అలాగే దేవా తండ్రి ప్రతి ఒక్క బిడను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ యొక్క దోషమును బట్టి తండ్రి తండ్రి నాన్న తండ్రి యేసయ్య నీ మనసు ఎంతో దుఃఖపరచబడుతుంది. కాబట్టి మా దోషం బట్టి మీరు నలగొట్టబడ్డారు. తెలిసి మేము ఇదిగో తండ్రి మా సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాను. ప్రభు చెంత మనం ఒప్పు వేసుకోవాల్సిన వారు తండ్రి. వందనాలు. ప్రతి ఒక్కరిని పరిశుద్ధ పావన రక్తంతో మధ్యాహ్న కాలంలో కడగండి దేవా. నీ రక్తం వల్లే మాకు శుద్ధి, నీ రక్తం వల్లే మాకు దేవా తండ్రి యేసయ్య పవిత్రత అని ప్రతి ఒక్కరు ప్రభుని అడుగుదాం. ఆనాడు శిలువ మీద మీరు మీ గాయపడిన ప్రక్కలో సైన్యాధిపతి నాయన ఇదిగో తండ్రి యేసయ్య గాయపరచుగా మీరు రక్తము కారినట్టుగా వాటిని నాయన ప్రభు ఎప్పుడైతే తండ్రి సైన్యాధిపతి మీద కుమ్మరించబడ్డాము నేను నిజంగా దేవుని కుమారుడు అని సాక్షిస్తాను. అతని కళ్ళు తెరవబడ్డారు. అటు రీతిగా మేము ఎట్టి స్థితిలో ఉన్నాము, మా ఆత్మీయ జీవితంలో మా పరిస్థితి ఏది, స్థానం ఏది అనేటువంటిది మాకు తెలియబడినట్లుగా మధ్యాహ్నం కాల్సిన ఒక్కొక్కరిని పరిశుద్ధ పావన రక్తంతో కడగమని ఈ పావనాత్మతో నింపమని ప్రభుని అడుగుతాం తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కడుగుచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఇదిగో తండ్రి నీ మహిమతో నింపేస్తున్నాను స్తోత్రం. వారి వెలుగుని తండ్రి నన్ను ప్రసరింపజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన తండ్రి. స్తోత్రాలు ప్రభా. పెళ్లి కుమార్తెగా నన్ను తండ్రి సిద్ధం చేసినందుకు స్తోత్రం ఆయన. వెలుగులో జీవిస్తున్న మేము, వెలుగులో నడుచుతున్న మేము తండ్రి అన్యోన్య సహవాసం నీతో కలిగిన వారమై నిర్జీవ క్రియలు విడిచిపెట్టాను వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక ముందుకు మా తీర్మానము నిర్జీవ క్రియలు, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఊహలన్నిటినీ తండ్రి వ్యర్థమైన వాటన్నిటినీ ప్రభా బట్టి ఇదిగో తీర్పులో మీరు మమ్మల్ని నిలవబెడతారు. కాబట్టి నాయన అట్టి దాని స్థితి మాకు రాకున్నట్టుగా వ్యర్థమైన వాటిని మేము తండ్రి హత్తుకొనక శక్తి గల నీ వాక్యం హత్తుకునేటువంటి తీర్మానం మేము చేసుకుంటున్నాం దేవా. పరిశుద్ధాత్మ దేవా మీరే మాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాము దేవా. మా తీర్మానంలో మాకు విజయం మీరు అనుగ్రహించగలరు నాయన తండ్రి. యేసయ్యానికి వందనాలని మన ప్రభుకు సమర్పణ చేసుకుందాం ప్రభువా. మేము నీ చేతిలో ఉంటే మాకు క్షేమం కాపుతారు, నీ సురక్షితమైన రెక్కల చాటున ఉంటే మాకు తండ్రి జయము, అపవాదికి అపజయము. కాబట్టి ప్రభువా
మమ్మల్ని చేతిలోకి తీసుకోండి. సజీవ యాగంగా మమ్మల్ని సమర్పణ చేసుకోవాల్సిన వారమైనాం. మన సమయాన్ని, మన ధనములు, తనాంతలు ప్రభు చేతిలో పెడదాం. ప్రభు మా కుటుంబం ఇదిగో, మా కలిగిన సమస్తం ఇదిగో, మా బంధు జనాంగం ఇదిగో, మా మిత్రులు ఇదిగో, సర్వమానవాళ్ళు ఇదిగో నీ చేతిలో పెడుతున్నాం. క్షేమాన్ని కాపుదలు కలిగి దయచేయమని అడుగుతాం. లేక క్రైస్తవ తల్లి సార్వత్రిక సంఘం ఇదిగో, అన్ని జనులు ఇదిగో అందరినీ చేతిలో పెడుతున్నాం. ప్రభు క్షేమాన్ని కాపుదలు అనుగ్రహించమని వేడుకొనవలసిన వారమైనా తీర్మానించుకుని సమర్పణ చేసుకుని మన ప్రభు మన అంశంగా విడిచి ప్రార్థన చేసుకున్నాము. ఎవరు మౌనం కొట్టకుండా మీ అంశంలో ప్రభు తెలియజేయండి. అడుగుడి మీకు ఇవ్వండి అని ప్రభు సెలవిచ్చారు. మీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుడి అని తెలియజేస్తారు. కాబట్టి ఏసునామం ఏది అడిగినా చేస్తానని తెలియజేశారు. కాబట్టి ప్రభు నామంలో అడుగుతాం. దేవాలయం నీ చిత్తానుసారంగా చేసే ప్రార్థనకు మీరు జవాబిస్తారు. ప్రభు ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మేము తండ్రి ఇగో ఆయన స్థిరులుగా ఉండాలి. ప్రభు ప్రతి దినము ఈ వాక్యమును భుజించేవారుగా ఉండాలి. ఈ వాక్యము ధ్యానించేవారుగా ఉండాలి తండ్రి. ఈ వాక్యానుసారంగా ఆయన తను జీవించేవారుగా మేము ఉండాలి. ప్రభు ఎప్పుడైతే నీ వాక్యము గైకుంటామో అప్పుడే నీ శిష్యులని వాక్యంలో సెలవిచ్చావు దేవా. ఈ వాక్యము తను ఆచరించేవారిగా శిష్యుల వరుసలో ప్రతి ఒక్కరిని చేయమని ప్రభుని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు ఆయన. ప్రతి ఒక్కరిని అంటే శిష్యుల వరుసలోకి ఎదిగించాను ఆయన తండ్రి. ఏ వాక్యం విని మర్చిపోయే వారు కాదు నాయన. ప్రభు ఎదుగో తండ్రి వేసే ఆ వాక్యంలో తండ్రి వేసే మా హృదయంలో పెట్టుకొని పాపమును జయించేవారిగా దేవా నాడు యోసేపు ఇదిగో ప్రభు ఇదిగో పోతిఫరు భార్య వల్ల శోధింపబడినప్పటికీ తండ్రి ఆనాడు తండ్రి పాపము నుండి దూరంగా పారిపోయాడు దేవా. ఆ శోధనలో విజయం పొందాడు కాబట్టి ఐగుప్తులో తండ్రి ఉన్నతమైన తండ్రి ఆర్థిక మంత్రిగా హెచ్చించావు నాయన. లేకపోతే ఇంకా దాసుడుగానే మిగిలిపోదుడేమో. ఆ శోధనను జయించాడు కాబట్టి శోధన సహించేవాడు ధన్యుడు, అతని జీవ కిరీటం ఇవ్వండి అన్నావు దేవా. మరి ప్రభు యేసయ్య మరి వాక్యమును మా హృదయంలో పెట్టుకున్నట్టు వాళ్ళని మీకు విరోధంగా పాపం చేయలేము కాబట్టి దేవా తండ్రి యేసయ్య ప్రభు ప్రతి ఒక్కరు కూడా వాక్యాహారము తండ్రి ప్రతి దినము తండ్రి యేసయ్య తండ్రి ప్రభు భుజించే భాగ్యం ఇవ్వండి. ఈ వాక్యం అర్థం అయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని వెలిగించండి దేవా. ఆయన పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పట్టణము కానిది అని రాయించావు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరికి వాక్యం అర్థమయ్యేలా ప్రతి ఒక్కరు మనోనేత్రంగా వెలిగింపచేయండి తండ్రి. యేసయ్యానికి వందనాలు. ఈ వాక్యం వల్లనే మాకు తండ్రి ఇదిగో వెలుగు కలుగుతుంది తండ్రి. ఇది మమ్మల్ని బాగు చేస్తుంది, మమ్మల్ని స్వస్థపరిచే శక్తి కలది నీ వాక్యము. విశ్వాసంతో నింపేది నీ వాక్యం కాబట్టి అటు నీ వాక్యం ప్రతి ఒక్కరి చెంతకి పంపండి తండ్రి. ఇదిగో ప్రభు మరి బైబిల్ పండుగ నెలలో ఉన్నాము, 10వ మాసంలో ప్రభు మా తొద్దున పండుగ నెల. మరి దేవ బైబిల్ గ్రంథంలో ఎవరెవరికి లేవో ప్రభు వారికి దయచేయండి. బైబిల్ సొసైటీ వారి పనిని జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆయన. కానీ కోట్లాది మందికి బైబిల్ గ్రంథంలో చేతుల కృపను అనుగ్రహించండి. అలాగే దేవా తండ్రి యేసయ్య మరి ప్రభు తండ్రి ఒక ప్రార్థన తండ్రి దినము నీతో ప్రార్థన సహవాసమున్నామా తండ్రి. క్రైస్తవులైన అందరూ కూడా తండ్రి చేయగల కృపను అనుగ్రహించండి. ఒక సమయము ఒక స్థలము తండ్రి ఏర్పరచుకుని ప్రభు ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన తండ్రి యేసయ్య కలిగి ఉండగల కృపను అనుగ్రహించండి దేవా. సమాజంగా కూడలేని దుస్థితి ప్రాంతాన్ని పరిహరింప చేయండి దేవా. ప్రతికూలతలన్నీ నీ నామమును బట్టి దూరపరచండి తండ్రి అని వేడుకుంటున్నాం దేవా. అలాగే దేవా దినదినము ప్రభువా నాయన యేసయ్య క్రైస్తవునికి ఉండవలసిన ప్రాధాన్యమైన తండ్రి వాక్య పఠనం తండ్రి నాయన ప్రభు వాక్యాహారము వాక్య పఠనము అలాగే దేవా తండ్రి ప్రార్థనలు స్తుతులనేవి తండ్రి ప్రభు ప్రతి ఒక్క నాయన తండ్రి నీ నామదాలు అందరూ చేయగల కృపను అనుగ్రహించండి యేసయ్య. ప్రభు మేము ప్రార్థన చూడడం కాదు కానీ ప్రార్థించేవారిగా రసవేదనతో భారంతో ప్రార్థించే ప్రార్థన పరులు లేవనెత్తండి నాయన. ప్రార్థన యోధులు లేవనెత్తండి దేవా. వేషధారణ ప్రార్థన కాదు, హెచ్చింపు ప్రార్థనలు కాదు, విస్తారంగా వచ్చించేవాడి ప్రార్థనలు కాదు నాయన. నామకార్థ ప్రార్థనలు కాదు, వాడుక ప్రార్థనలు కాదు నాయన. మనోనిదాన ప్రార్థన తండ్రి యేసయ్య అందరికీ దయచేయండి తండ్రి. ప్రభు యేసయ్య భారంతో పరిచే ప్రార్థన చేయగల కృప, విజ్ఞాపన ప్రార్థన సమర్పించేటువంటి వారిని అనేక లేవనెత్తండి ప్రభు. అనేక అంశాలు ఎత్తి ప్రార్థించేటువంటి ప్రార్థన పనులు లేవనెత్తండి. ప్రార్థన చేసేవారికి అప్పవాడి తండ్రి ఇదిగో ప్రభు వాడి పడద్రోయాలను చూస్తాడు, వెనకలాగాలను చూస్తాడు, ఐదు విచారంతో నింపాలని చూస్తాడు, అది విశ్వాసంతో నింపాలని చూస్తాడు. కాబట్టి వాడి పన్నాగులన్నీ తండ్రిని లయపరచండి. వాడి శిరములు వాడి తల్లి నా వాక్యంతో తండ్రి నా చిత్తకు త్రక్కని ప్రభు నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ ప్రార్థన పనులుగా ఉంచున్నాను
ప్రార్థన పరుడు విజ్ఞాపనకర్తవు. పెళ్లి కుమార్తె కూడా అట్టి ప్రార్థన పరురాలుగా ఉండాలి కాబట్టి వాటి తండ్రి గొప్పదైన తండ్రి ప్రార్థనాత్మను ప్రతి ఒక్క కుమార్తె మీద కుమారుడు మీద కుమ్మరించండి. ప్రార్థన సహాయంగా ఎవరస్సరుని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరి కుమారుడిని కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. నాయన తండ్రి యేసయ్య బిడ్డకు ఏక దృష్టి కలుగు చేసి నూతనమైన మనసు దయచేసి ప్రభా తండ్రిగో నాయన తండ్రిగో నా తండ్రి నీ కట్టలను అనుసరించేవానిగా తండ్రి నాయన ప్రభా నీ కొరకు నాయన ప్రభా ప్రయాసపడేవానిగా తండ్రి యేసయ్య తండ్రి ప్రాంతాల ద్వారా బోధన ద్వారా అనేకులు తండ్రి నీ కొరకు సంపాదించే విడవగా దయచేదాన్ని తయారు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభుత్వ లైకి గురించి ప్రతి ఒక్కరి ప్రార్థన అంశాలు నెరవేర్చండి. వారు ఏంటి తండ్రి నా ప్రభా తండ్రి నాన్న కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారు. వాటిని మీరే నాన్న తండ్రి సఫలపరచండి. ప్రతి ఒక్కరు అంతరంగ బహిరంగ ప్రార్థన అంశాలు నెరవేర్చండి. ప్రతి ఒక్కరి హృదయవాంఛలు నెరవేర్చడం తీసుకోండి. అనేకులు రాతపూర్వకంగా రాయబడిన అంశాలు కూడా నెరవేర్చండి ఆయన. ప్రతి ఒక్కరి ప్రార్థనలో ప్రార్థన అంశాలను కలంకముల దోషం రక్తంతో కడిగివేసి ఇచ్చితానుసారైన ప్రార్థనలన్నీ నెరవేర్చండి దేవా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం ఆయన. ఎన్నో సంఘములలో తండ్రి ఈనాటి కాలంలో అనేక సంఘ కాపులు మరణించి నాన్న నీ సన్నిధికి చేరి ఉన్నారు. వాటి సంఘములు మీరే కాయండి. ఆ సంఘములు మీరే వాక్యాహారంతో మేపండి ప్రభువా. అలాగే దేవా తండ్రి యేసయ్య ప్రభువా నేను ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారి కుటుంబ ప్రార్థన కలిగి కృపను అనుగ్రహించాను ఆయన. ప్రభుత్వ తండ్రి యేసయ్య అపవాదికి నేను అపజయం రావాలి. నీకు నీ బిడ్డలకు నీ సంఘములకు జయం రావాలి కాబట్టి ప్రభు కడవరి దినాల్లో తండ్రి ప్రభువా లవోదికయ సంఘ కాలములో ఉన్నాము దేవా. లవోదికయ తండ్రి పట్టణంలో ఉన్నవారు గొప్ప ధనికులైనప్పటికీ వారు ఆత్మీయంగా తండ్రి దిక్కుమాలి వారు దౌర్భాగ్యులు అని తెలియజేస్తున్నాయన. అట్టి వారిగా మేము ఉండకుండా మీ కనులకు దృష్టి కలిగినట్లు కాటు కొనుక్కొని తెలియజేస్తాం కాబట్టి దేవా ఇదిగో తండ్రి మేము నిన్ను చూడవలసిన వారమైన కళలోనో తండ్రి దర్శనంలోనో నేను చూడాలి. నీ స్వరం వినాలి. నీవు నా తండ్రి రాసిన విషయాలు మేము చూడవలసిన వారమై ఉన్నాము. మరి దేవా నీ చిత్తము తెలియనిదే మేము ఎట్టి రీతిగా నడవగలము, మేము ఎలా నడిపించబడగలమని ప్రతి ఒక్కరు ప్రభుని అడుగుదాం దేవా తండ్రి యేసయ్య తండ్రి. మమ్మల్ని మీరే సరిదిద్ది మమ్మల్ని మీరే పరిశుద్ధాత్మ దేవా సిద్ధపరచగలరు నీ రాకడ కొరకు కాబట్టి నాయన. మేమేమి లోటుపాట్లు కలిగి ఉన్నాము తండ్రి. ఇదిగో సంఘమును మీరే తండ్రి సిద్ధపరిచేవారైనా. సంఘం అనేది ముడతైనా మచ్చైనా డాగైనా ఏ కలంకమైనా లేకుండా మీరే తండ్రి తయారు చేయవచ్చేవారు కాబట్టి నాయన పరిశుద్ధాత్మ తండ్రి అట్టి నాన్న తండ్రి కావున తండ్రి వాక్యంతో తండ్రి ఉదక స్నానం గావించి ప్రభు నీ వాక్యంతో ప్రతి ఒక్కరిని నాన్న యేసయ్య తండ్రి గద్దించండి, హెచ్చరించండి, ఖండించండి, బుద్ధి చెప్పండి ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీరు సజీవుడైన దేవుడు. నీ వాక్యం సజీవంగా తండ్రి అంచుల కటకం కంటే పొదనైనది కాబట్టి ప్రతి ఒక్కరిని సరిచేసేటువంటి శక్తి నీ వాక్యం ఉన్నది. ప్రతి ఒక్కరిని హృదయాలను మెత్తగా చేసేటువంటి శక్తి నీ వాక్యం ఉన్నది కాబట్టి నాయన అది వాక్యంతో అనేకులు పట్టుకోండి దేవా తండ్రి. మధ్యాహ్న కాలంలో ప్రభు ఎవరైతే నాన్న నీ వాక్యం విడిచి తిరుగుతున్నారు, త్రోవ తప్పి తిరుగుతున్నారు, వారందరినీ నీ వాక్యం పంపి వారి సరైన మార్గంలో పంపండి. ఆనాడు తండ్రి విలామక గాడిద ద్వారా మాట్లాడి నాన్న తండ్రి బుద్ధి చెప్పావు, నీ మాటలు వినిపించావు తండ్రి యేసయ్య తండ్రి. కాబట్టి ప్రభు మీరు సజీవుడైన దేవుడు, మీరు మాట్లాడకుండా ఉండలేరు. మీ వాక్యము తండ్రి మమ్మల్ని సరిచేసేది కాబట్టి పరిశుద్ధులైన మీరు నీ వాక్యాన్ని తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరికి దానంగా అనుగ్రహించారు కాబట్టి నీ వాక్యము తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి యేసయ్య తండ్రి హత్తుకునే భాగ్యము హృదయంలో ముద్రించుకునే కృప అనుగ్రహించిన మంచి నేల విత్తబడిన వెళ్ళిన బాగా విత్తనము ఊరెత్తలుగా పరిస్థితి అంటే అటు రీతిగా నాన్న బోధకుల ద్వారా నీ పరిశుద్ధ గ్రంథం ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా మీరు మాట్లాడిన విషయాలు ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్య పెట్టకుండా ప్రార్థనపూర్వకంగా దేవా తండ్రి ఆయన యేసయ్య తండ్రి ఆయన ప్రభు నీ సన్నిధిలో నడవగల భాగ్యం అనుగ్రహించండి. ఇదిగో హనోకైతే 365 సంవత్సరములు తండ్రి నీ సన్నిధిలో నడిచాడు. ఆయన నీ సన్నిధికి చేర్చబడ్డాడు. మరణం చూడకుండా నీ సన్నిధికి చేర్చబడ్డాడు దేవా. మేము మరి ఎటు రీతిగా ఉన్నాం తండ్రి యేసయ్య. ఈ దినానికి అంత్య దినాల్లో ప్రభు నిలువెచ్చని స్థితి 2 పడవల్లో కాలు పెట్టేవారు ఉన్నాము. లోకము కావాలి, దేవుడు కావాలి, పాపం కావాలి, దేవుడు కావాలనే వారు మేము ఉన్నామేమో తండ్రి. జన్మతః పాపలమే కాబట్టి నైజము చెడ్డమన్న తండ్రి స్వభావం కలిగిన వారు కాబట్టి ప్రభు మీరు మాత్రమే మమ్మల్ని పవిత్రపరచగలరు. మీరు మాత్రమే మమ్మల్ని శుద్ధి చేసి తండ్రి పరలోక రాజ్య వారసులుగా తండ్రి అర్హులుగా చేయగలరని
ప్రతి ఒక్కరు ప్రభుని అడుగుతాం దేవా. జీవ గ్రంథంలో పేర్లు భద్రపరచబడాలి. ఈ జీవిత కాలం అంతా తన లోకమంతటిని సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే వల్ల నీకు ఏం మేలు కలుగుదని తెలియజేస్తుంటారు. మేమెంత నన్ను సంపాదించినా, ఎన్ని ప్రయాసపడినా మేము తను ఏమి తీసుకురాలేదు, లోకంలోనికి ఏమి తీసుకువెళ్ళలేము. కాబట్టి దేవా నాయన మన నీతి క్రియలే మా వెంట వస్తాయి. కాబట్టి నాయన తండ్రి ఇదిగో నాడు వాక్యాల రాజ్యం ఆశీర్వదింపబడిన వారు వాళ్ళారా మా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన వాటిని మరి దేవా విందులోనికి ప్రవేశించున్నాం. అటు రీతిగా మేము ప్రభు తండ్రి ఉండాలన్న సహాయం చేయమని ప్రభుని అడుగుతాం దేవా. తండ్రి అన్నారు హృదయంలో అనేటువంటి తీర్మానాలు నీ చిత్తమే స్థిరము అన్నాము. మేమేది అడిగినా నీ చిత్తమే చివరికి నన్ను సిద్ధించింది. కాబట్టి దేవా తండ్రి ప్రభు మేమేటి స్థితిలో ఉన్నామో మమ్మల్ని తండ్రి మాకు తండ్రి కనబరచమని ప్రభుని అడుగుతాం దేవా. తండ్రి మమ్మల్ని దినదినము ప్రభు ఆత్మీయంగా తన అంతరంగ పురుషుల్లో బలపరచబడినట్లుగా తండ్రి సహాయం చేయమని ప్రభుని అడగవలసిన వారమై ఉన్నాం తండ్రి. ఆనాడు యేసయ్య మీరు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాం తండ్రి. ప్రభు మేము ఆత్మసిద్ధమే అనేటువంటి స్థితిలో మేము ఉండాలి. ప్రభునేసు రమ్మనేటువంటి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. కానీ నిరంతరం మేము తండ్రి పడిపోతూ లేస్తుండే వారిగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యముని ఖడ్గముతో తండ్రి దుష్టుని బాణాలు ఆర్పేవారిగా దుష్టుడి తండ్రి అబద్ధములు మోసములు తండ్రి మన ప్రభు తండ్రి ఖండించేవారుగా నీ వాక్యము చేత పట్టుకుని భాగ్యమకి మన ప్రభుని అడుగుతాం తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు మా తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయకులుగా ఉండండి ఆయన. వాక్యమైన మీరు తండ్రి, బోధకుడైన మీరు ఆయన, రబ్బీ అయిన దేవుడా మీరే తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరికి బోధించండి. పరమ బోధకుడు తండ్రి సహాయం చేయండి. దేవానికి వందనాలు స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా ఆదరణకర్తను ఆదరణకర్తను మీరు పంపేదను. అతను సదాకాలం మీతో నిలిచినన్నాం. అటు నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచండి నాయన. నీ ఆత్మ లేనివాడు నీ వాడు కాదన్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు సంగతులు వివరించిన సర్వసత్యంలోనికి నడుపునని తెలియజేస్తాం. ఎంత దినాల్లో అనేకులు అబద్ధ బోధలు తట్టు, అనేకులు పిట్టకల తట్టు తిరిగిపోయేవారు, దురద చెవులు కలవారు అనేకులు వారికి హితమైన బోధలు, అనుకూలమైన బోధలు తట్టు తిరిగే కాలం వచ్చినది అన్నావు. వాటి వారిని నాన్న నీ వాక్యములు పంపి బాగు చేయండి. పరిశుద్ధాత్మ దేవ మీరే సర్వసత్యంలో నడపమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. నీ వాక్యమే మాకు నా పాదములకు నా వేలుగు దీపమై ఉన్నదని కీర్తన అక్కడ రాశారు. అటు నీ వాక్యంతో మమ్మల్ని నడపమని వేడుకున్నాము ప్రభు. ఈ వాక్యంతోనే మమ్మల్ని తండ్రి నడిపించండి. మీరు నా దినమాన క్షణము మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినప్పుడే మాకు జయమని ప్రభుని అడుగుతాం. దేవానికి వందనాలు స్తోత్రము నాయన తండ్రి. నాయన ప్రభు తండ్రి మాకు నీ వాక్యమును నాయన పరిశుద్ధ గ్రంథంలో బహుమానములు ఇచ్చావు దేవా. నీ రుణము మేము తీర్చలేము తండ్రి. దేవాని వాక్యములు తండ్రి వాడి దినము తండ్రి భుజించే వరుసలో మమ్మల్ని ఉంచండి. నాని పరిశుద్ధ గ్రంథాన్ని లక్ష్య పెట్టే వరకు మేము ఉండకుండా దేవా తండ్రి దివారాత్రులు దాన్ని ధ్యానించే స్థితి మాకు దయచేయండి. అప్పుడు దేవా మేము తన ఆకువాడ చుట్టూ ఫలిస్తామని వాక్యం సెలవిస్తుంది నాయన. కాబట్టి దేవని వాక్యమే మాకు తండ్రి ఈ మాటల ద్వారా మాకు స్వస్థత విశ్వాసం. కాబట్టి అటు గొప్పదైన స్థితిలో అందరూ వచ్చి వేడుకుంటాం తండ్రి. ప్రతి ఒక్కరికి స్థిరమైన భక్తి జీవితం దయచేయండి నాయన తండ్రి. దేవ ప్రభువు తండ్రి ఫిలదెల్ఫియా సంఘము వారి భక్తి నందు స్థిరులు. కాబట్టి వారి పేరు పరలోక జీవ గ్రంథంలో రిజిస్టర్ చేయబడిందని బహుమానం మెప్పు వారికి మేము చూచాం. భక్తి నందు స్థిరులైనటువంటి గొప్పదైన ఫిలదెల్ఫియా సంఘంతో ప్రతి ఒక్క బిడకు తండ్రి ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరచండి. ఆశించే ప్రతి ఒక్క బిడకి స్థిరమైన భక్తి జీవితం అనుగ్రహించండి దేవా తండ్రి. నాయన ప్రభు దేవా తండ్రి నన్ను బలపరచమని నేను సమస్తం చేయగలను అని నాన్న పౌలు భక్తులు తెలియజేశారు. చెరసాల ఉండగా కూడా తన అర్ధరాత్రి సమయంలో పౌలు స్త్రీల పాటలు పాడుచుండగా తన చెరసాల తండ్రి పునాదులు కదలినంట దేవా తండ్రి. ఇదిగో ప్రభు వారి తన సంఖ్యలు కూడా పడిపోయినవంట తండ్రి. కాబట్టి నాయన సమయం అందు నిన్ను తండ్రి ప్రభు తండ్రి స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, కీర్తించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా ప్రతి ఒక్కరిని ఉంచండి ఆయన తండ్రి. ప్రభు అటు మెలకువ ప్రతి ఒక్కరికి దయచేయండి. మెలకువగా ఉండువాడు ధన్యుడు అన్నాం. మెలకువని మీ వస్త్రం కాపాడుకుని వాడు ధన్యుడు. ఎందుకంటే నేను దొంగలే వస్తున్నానన్నాం. ఏ గడిలో మీరు వస్తారో మాకు తెలియదు నాన్న. మీరు వచ్చినప్పుడు మేము తండ్రి ఎత్తబడే గుంపుగా లేకపోతే విడవబడితే ఎంత పరుడైన భక్తి జీవనం ఎంత భక్తి మరణం వల్ల మా జీవితాలకు ఏం ప్రయోజనం రాయించాను ఆయన. కాబట్టి అట్టి దుస్థితి ఎవరికి రానివ్వద్దు తండ్రి. మాకు కానీ మా కుటుంబీకులు కానీ సంఘ బిడ్డలు కానీ క్రైస్తవులు ఎవరికి అట్టి దుస్థితి రానివ్వదు దావా.
నామకార్థ భక్తిని తీసివేయండి, వేషధార భక్తిని తీసివేయండి ప్రభా. పండుగ క్రైస్తవత్వం తీసివేయండి తండ్రి. వారంతపు క్రైస్తవులుగా మేము కానీ ఎవరు ఉండకుండా ప్రభా ప్రతి దినము తండ్రి ఆయన యేసయ్య నీతో సహవాసం చేసే భాగ్యం ప్రతి ఒక్కరికి అటు సన్నిధి భాగ్యం అనుకుంటాను. అటు సన్నిధి సహవాసంతో నాయన ప్రభు దీవించండి నాయన. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. 40 దినాలు కాదు, 80 దినాలు కాదు, 365 దినము 5 దినములు కూడా ప్రభా నీ సన్నిధిలో ఉండగల కృపను అందరికీ అనుగ్రహించండి ప్రభా. అనేకులు అనారోగ్యవంతులు ఉంటున్నారు, మంచాన పడిన బిడ్డలు ఉంటున్నారు, లేవలేని ప్రభు దుస్థితిలో ఉన్న బిడ్డలు తండ్రి ఆయన విచారంతో నన్ను మంచాన పడిన బిడ్డలు అనేకులు ఉన్నారు. COVID-19 పేషెంట్స్, ఇతర అనారోగ్యములతో ప్రభు కదలేని దుస్థితి, వృద్ధాప్యంలో అనారోగ్యంలో వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా. ఆయన అట్టి దుస్థితిలో వారు నిన్ను మాత్రమే తలంచుకొని స్తుతిస్తారు కాబట్టి నాయన నీ గాయపడిన హస్తాన్ని వారి మీద చాచి ముట్టి స్వస్థపరచండి ప్రభా. తండ్రి రుణ బాధలతో నేను విచారంతో అనేకులు నలిగిపోతున్నారు, వారికి కూడా మనశ్శాంతిని దయచేయండి, శాంతిని అనుగ్రహించండి నాయన దేవ. కాబట్టి స్థిరమైన తండ్రి భక్తి అనేది ముక్తి కలుగజేస్తుంది, ముక్తి కలుగజేస్తుందన్నాం. ఈ నేటి ప్రాంతాల రేపటి నెరవేర్పులన్నాం, నేటి ప్రాంతాలే నేటి తీర్మానాలే రేపటి కాలం నెరవేర్పులని ప్రతి ఒక్కరు తెలియచేయండి. ఈరోజు భక్తిగా ఉంటే రేపటి కాలం ముక్తి మనకి సిద్ధమని ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ దేవ ప్రేరేపించి దేవ ఆ ముందు జాగ్రత్త కొరకు, ముందు దాని భవిష్యత్తు కొరకు దేవ, ఆ భవిష్యత్తు యొక్క కాలం కొరకు తండ్రి ప్రతి ఒక్కరిని నేడు దినమునే సిద్ధపరచమని, నేడు దినమునే ప్రభా ఈనాడికి నాడికి చాలను కానీ తండ్రి ప్రభా తండ్రి ప్రతి దినము నీకు సమయం ఇవ్వటంలో తండ్రి బిడ్డలు ఎవరు కూడా తప్పిపోకుండా తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరు నాయన తండ్రి మీరు ఇచ్చిన సమయంలో తండ్రి విలువైన సమయం నీకు ఇవ్వగల కృప అనుగ్రహించండి దేవాటి దాని గొప్పదైన నా తండ్రి మీ అంతస్తు ప్రతి ఒక్కరికి దయచేయండి. పెళ్లి కుమార్తె తండ్రి సువార్త పని చేయాలన్నాం, పరిచర్య చేయాలన్నాం, స్తుతులు చెల్లించాలన్నాం, సాక్ష్యం చెప్పాలన్నాం, కానుకలతో నీ పనిని ప్రోత్సహించాలన్నాం. కాబట్టి పెళ్లి కుమార్తె చేయాల్సిన అన్ని పనులు చేసి ప్రభా ఈ సంఘారంగంలో ఎత్తబడిన గొప్ప దయచేసి మనం అందుకోనమని విస్తారంగా వచ్చిన విడిచిమర్చిన అంశాలన్నీ కూడా నెరవేర్చండి దేవా. నెల ప్రాంతాలన్నింటినీ నీ సముఖం చేర్చుకుని నెరవేర్పులు దయచేసి సాక్షులుగా నిలబెట్టుకోమని వరుడిగా నన్ను వేస్తున్నాను ప్రార్థనలు ఇచ్చినాను పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించిన మనము స్తుతిద్దామండి. యేసయ్య నీకు వందనాలు, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇప్పటి వరకు నేను స్తుతించుటకు ప్రార్థించుటకు వాక్యంలో సంగతి ధ్యానించి తండ్రి తీర్మానించుకుంటూ సమర్పించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం ఆయన. లైవ్లో కూడా ప్రభు ఇంటికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి స్తోత్రం. అవి ప్రార్థనలు వీక్షించే ప్రతి ఒక్కరిని కూడా దర్శించే తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరికి కావాలన్నా వారు ఆశించిన స్థిరమైన భక్తి జీవితం దయచేసిన తండ్రి స్తోత్రం. నిరంతరం ప్రార్థనల ఎదుగుల భావించిన తండ్రి స్తోత్రం. నిరంతరం వాక్యపరంలో ఎదుగుల కృపించిన తండ్రి స్తోత్రం. నిరంతరం నేను స్తుతించట్ల ఎదుగుల భావించిన తండ్రి స్తోత్రం. నిరంతరమే యథార్థంగా నేను వెంబడించి నేను వాక్యాన్ని ఆచరణలో పెట్టే స్థితి అనుగ్రహించిన తండ్రి స్తోత్రం. దేవ శిష్యుల వరుసలో ప్రతి ఒక్కరిని ఎదిగించిన తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరిని నాన్న నీకు తగిన బదువుగా సిద్ధపరిచిన తండ్రి స్తోత్రం. వీళ్ళకు మాత్ర లక్షణాలన్నీ తండ్రి సంపాదించిన భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రం. వీళ్ళ వాక్యం విన ప్రభా చదువుకున్న వాక్యం ధ్యానించుకున్న వాక్యంలో దృష్టి పట్టుకోకుండా దూరతలో ఫలించే కృపనిచ్చిన తండ్రి స్తోత్రం. ఈ ఆత్మని సహాయకరంగా ఉంచిన తండ్రి స్తోత్రం. వాక్యంలో మనము పరిశుద్ధాత్మ దేవ తెలియజేసిన తండ్రి స్తోత్రం. వాక్యంలో తండ్రి మీరు తండ్రి తెలియజేసినట్టుగా అనుభవంలోకి పెట్టగల భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రం. కుడి అడుగు తప్పుకోకుండా తండ్రి దివారాత్రి వాక్యం ధ్యానించే కృపనిచ్చిన తండ్రి స్తోత్రం. ప్రభు తండ్రి మా పరిచయం ప్రతి ఒక్కరి పరిచయం దీవించిన తండ్రి స్తోత్రం. మా మిషన్ యొక్క వృద్ధిలోకి తీసుకొచ్చి ఇక్కడ నుండి విడిపించిన తండ్రి స్తోత్రం. మిషన్ అధికారులు దీవించిన తండ్రి స్తోత్రం. అలాగే ప్రభు ప్రతి ఒక్క క్రైస్తవులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి స్తోత్రం. అలాగే ఫిలదెల్ఫియా సంఘం వల్ల తండ్రి భక్తిలో స్థిరంగా ఉండగల అంతస్తు ఇచ్చిన తండ్రి స్తోత్రం. జీవగ్రంథం మనం పేర్లు రిజిస్టర్ చేసిన తండ్రి స్తోత్రం. వాటి బహుమానం ఎంపుతో మేము తండ్రి నీ సన్నిధిలో తండ్రి కనబడగల భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రం. మెలకువనే స్థితి ప్రతి ఒక్కరికి దయచేసిన తండ్రి స్తోత్రం. చలారి పరిస్థితి నిలువెచ్చిన స్థితిని తండ్రి దూరపరిచిన తండ్రి స్తోత్రం. వెచ్చనైన వారుగా మేము వెలుగుతూ అనేకలు వెలిగించే తన కాగడాల వల్ల ఆత్మీయ అంతస్తు అందరికీ దయచేసిన తండ్రి స్తోత్రం. ఈ స్థుతులు స్తోత్రములు త్వరగా యేసునామమున చెల్లించున్నాను పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించి స్తుతించిన మనకు కొద్ది నిమిషాలు మౌనంగా కనబడదామండి. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమేన్.
ప్రతి ఒక్కరి కన్నీటిని బాష్పీందాలు తుడిచివేసే దేవుడిగా కనపడిన దైవానికి వందనాలు స్తోత్రం ఆయన. ఆ ప్రార్థనని నెరవేర్చినందుకు వందనాలు. మరి ఒక దినము రేపటి దినం నేను చెప్పినట్టు మళ్ళా నేను స్తుతించి ప్రార్థించే భాగ్యము మాకు అందరికి దయచేసి మహిమని ప్రాణప్రియుడుగా నా యేసునామమున ప్రార్థించున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మా శోధనలకు తెగ కీడు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తంలో జయము అపవాది క్రియలకులాయి. ప్రవేశ రక్తంలో జయము అపవాది క్రియలకులాయి. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అంతగా నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమలు, నిత్య విజ్ఞాపనకర్త యేసు ప్రభువు కృప, ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆయన పరిశుద్ధాత్మ దేవుని సహస్రమైన ప్రార్థన జీవితములకు, భక్తి జీవితములకు ప్రతి ఒక్కరి క్రైస్తవురాలు తోడైంది. మేఘమెక్కగల దీవెన ధాన్యత అందరికీ అనుగ్రహించి మహిమ అందరికీ గాక. ఆమేన్. అందరికీ మరణాత.